శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రైట్. ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి జనరల్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం చెప్తున్నాను. అసలు సగం మత మార్పుళ్ళు జరుగుతుంది ఈ దళిత వాడల్లోనే. దళితులే ఎక్కువ మతం మార్చుకుంటున్నారు. ఎందువల్ల రీజన్ ఏంటి అంటే మాకు ఇక్కడ కనీస గౌరవ మర్యాదలు దక్కట్లేదు, హిందూ మతంలో అంటరానితనం అనేది ఇంకా కొనసాగుతుంది, మాకు కనీస మర్యాద ఇవ్వట్లేదు అనే పేరుతో ఎక్కువగా మతం మార్చుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా తయారీ అయింది అంటే ఎస్సీ ఎస్టీ ఇంకా వేరే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా క్రిస్టియన్సే అనే మాదిరి అయిపోయింది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ మనం 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే హిందూ సమాజంలో దళితులకు సమాన హక్కులు లేవు అనేది తప్పు మాట. అది ఎందుకంటే హిందూ సమాజం ఏ విధంగా నడుస్తుందంటే ప్రామాణిక గ్రంథాలు, మా గ్రంథాలు అయితే ఉన్నాయో వేదాలు కావచ్చు, రామాయణ మహాభారతాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవి ఎక్కడ చూసినా కూడా అక్కడ శూద్రుణ్ణి అంటే దళితుణ్ణి తక్కువ స్థాయిలో చూడాలి అని చెప్పేసి అక్కడ లేదు. అంటే గ్రంథాల్లో ఎక్కడ లేదు. రాముడు శబరిమాత ఎంగిలి పళ్ళు తిన్నాడు ఆయన, అంతే తప్ప నువ్వు శూద్రురాలివి, నువ్వు ఇచ్చే ఎంగిలి పళ్ళు నేను తినాలా అని చెప్పి ఆయన అనలే. శ్రీకృష్ణుడు కూడా మాదిగల మూల పురుషుడైన జాంబవంతుని కూతురు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. సో గ్రంథాల్లో కూడా ఇలాంటి ఆలోచనలు లేవు. మనుషులు చేసిన పొరపాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక ఎస్సీ, ఫర్ ఎగ్జాంపుల్ నా సామాజిక వర్గంలో ఎవరో ఒకడు ఒక రేప్ చేశారనుకోండి, ఒక చెడ్డ పని చేశారనుకోండి, ఆ సామాజిక వర్గం మొత్తము రేపులు చేసేవాళ్ళంటే ఎంత తప్పది? తప్ప కాదా? ఇప్పుడు మనుషులు చేసిన పొరపాటుని మొత్తం యావత్ హిందూ సమాజానికి అంటగడితే ఎలా? సరే, ఇప్పుడు ఇక్కడ సమానత్వం లేదని చెప్పి క్రిస్టియన్ మతంలో పోయినావు. ఆంధ్రాలో దళిత చర్చిలు అని చెప్పేసి, బీసీ చర్చిలు అని చెప్పేసి, కాపు చర్చిలు, రెడ్డి చర్చిలు అని చెప్పేసి ఆ చర్చిలకు మిగతా కులాలు కూడా పోవద్దు. అలాంటి చర్చిలు ఉన్నాయి, చూపించాలా మీకు? మేము ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాం మేము. ఓకే, ఒక క్యాస్ట్ చర్చిలకి ఇంకొక క్యాస్ట్ అంతెందుకు పక్క పెట్టేసండి. క్రిస్టియానిటీలోనే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అని చెప్పేసి ముఖ్యమైన 2 చూస్తాం మనం. చాలా 30 ఉన్నాయి అందులో, నేను చెప్పేది 2. క్యాథలిక్ చర్చిలకు ప్రొటెస్టెంట్ బోర్డు, ప్రొటెస్టెంట్ చర్చిలకు క్యాథలిక్ బోర్డు. సిద్ధాంతాల పరంగా ఎగ్జాక్ట్లీ అది కూడా తేడానే కదా. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి పెళ్లి చేసుకోరు వాళ్ళు. బట్ కులాల పరంగా లేరు కదా. ఏది 12 ట్రైబ్స్ ఉన్నాయి అక్కడ, 12 ట్రైబ్స్ అంటాం మనం. ఇక్కడ మా కులాలు అంటాం కదా, మనం దాన్ని ట్రైబ్స్ అని చెప్తాం. బైబిల్లో క్లియర్గా 12 ట్రైబ్స్ ఉన్నాయి. యాకోబుకు 12 మంది పిల్లలు, ఆ 12 మంది సంతానం, ఒక్కొక్కడు ఒక్కొక్క ట్రైబ్. అందుకే పరలోకంలో కూడా 12 కుర్చీలు ఉంటాయి, ఆడ సింహాసనాలు ఉంటాయి. 12 కుర్చీల మీద 12 మంది కూర్చొని ఉంటాడు. యేసు కూర్చొని ఉంటాడు, యెహోవా కూర్చొని ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఎవరికి తీర్పిస్తారట? ఆ 12 మందికే తీర్పిస్తారు. ఆ 12 గోత్రాల వారికే తీర్పిస్తారు. మరి మేము ఆ గోత్రం కాదే, మేము ఆ గోత్రంలో లేవు కదా. మరి ఇప్పుడు మతం మారిన ఈ క్రైస్తవులందరూ ఈ గోత్రాలు కావు కదా. మరి వీళ్ళకి తీర్పు ఎవరిస్తారో వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి వాళ్ళ బైబిల్ ప్రకారం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో అంబేద్కర్ గారు స్పష్టంగా ఇప్పుడు ఈ అంబేద్కర్ సరే, ఇప్పుడు మేము మతం మారినా మాకు అక్కడ మాకు ఇది లేదని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో, మాకు సమానత్వం లేదని చెప్పి మేము మతం మారుతున్నాం అని చెప్తున్నారో, వీళ్ళందరూ అంబేద్కర్ అయితే నమ్ముతారు కదా. అదే అంబేద్కర్ ఆయన వాల్యూ నెంబర్ 7 చదవమని చెప్పండి. ఫస్ట్ పేజ్ నుంచి, ఫస్ట్ చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు చదువుకొని రమ్మని చెప్పండి. తర్వాత మేము వాళ్ళకి ప్రశ్నలు అడుగుతాం. మేము కొన్ని ప్రశ్నలు, క్రిస్టియన్ మతంలోకి ఎట్లా పోయినావు, అంబేద్కర్ పొమ్మన్నాడా అని చెప్పేసి. ఆయన స్పష్టంగా క్రిస్టియన్ మతం గురించి, ఇస్లాం మతం గురించి చాలా దారుణంగా చెప్పిండు. ఆయన చాలా దారుణంగా చెప్పిండు. ప్రాణం పోయినా ఆ మతంలోకి పోద్దని చెప్పిండు ఆయన. మతంలో పోతాను ఆయన. ఎప్పుడైతే మీరు ఈ మతాలకు పోతారో మీకు దేశం అనే ఒక భావజాలం, దేశభక్తి అనే ఒక భావజాలం మీకు నశించిపోతుందని చెప్తాడు ఆయన. ఆయన ఒక మాట కూడా చెప్తాడు. దాదాపు 3 లక్షల మందిని బౌద్ధ మతంలోకి మారేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. నేను ఎందుకు బౌద్ధ మతాన్ని స్వీకరించానంటే, బౌద్ధ మతం ఈ దేశంలో పుట్టిన మతం, ఈ భూమి మీద పుట్టిన మతం, ఇక్కడ ఉన్న కల్చర్కి దీనికి దగ్గర ఉంటుంది మతము. మన కల్చర్ని కానీ మన ఏదైతే మన ఇది ఉందో దీన్ని మనం పాడు చేసుకోవద్దు. మీరు అంత మతం మారాలనుకుంటే బుద్ధిజంలోకి వెళ్ళండి, కానీ క్రైస్తవ ఇస్లాం మతంలో మొత్తం పోదని చెప్పి వాల్యూమ్ నెంబర్ 7లో స్పష్టంగా చెప్పిండు.
మీకు ఇంకోసారి నాకు పెడతారని చెప్పండి, మీకు పేజ్ నెంబర్తో సహా చెప్తారు. సో అంబేద్కర్ గారు కొన్ని మంచి మాటలు కూడా చెప్పారని ఒప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, నేను దీని కూడా మంచి మాట అని చెప్పాను నేను. ఎందుకంటే చెప్తానండి. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు, అమెరికాలో నల్లవాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి. నాకు మంచి హీరోలా కనిపిస్తాడు ఆయన. నాకు చాలా ఇష్టమైన అంటే నాకు నల్లగా బ్లాక్ ఉంటాడు, బ్లాక్స్ కోసం పనిచేసాడు ఆయన. ఆయన ఎంత దాకా పనిచేసాడు అంటే ఆయన కూడా మతం మారంటే మాట్లాడారు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, చివరికి కన్ఫ్యూజనిజం అనేది కూడా ఒక మతం ఉంది. ఒకసారి గూగుల్లో కొట్టండి మీకు తెలుస్తుంది. కన్ఫ్యూజనిజం అనేది కూడా ఒక మతం ఉంది. లేకుంటే నాస్తికులు కూడా ఉండిపోవచ్చు. నాస్తికులతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేసింది తెలుసా, నేను ఏ మతంలోకి పోను, వేరే మతంలోకి పోను, నా మతంలోనే నేను హక్కులు సంపాదించుకుంటా అన్నాడు ఆయన. అని హక్కులు సంపాదించుకున్నాడు. ఒక నల్లవాడిని, ఒబామా అని అమెరికా అధ్యక్షుడు కూడా అంటే ఆయన చేయడం వల్ల ఒక నల్లవాడు కూడా దేశ అధ్యక్షుడు అయిండు. సో అది గ్రేటా? నాకు హిందూ మతంలో వివక్ష ఉంది, నేను ఈ మతంలోకి వెళ్ళి బుద్ధిజంలో వారిపోతా అని చెప్పి పారిపోయినవాడు నాయకుడు అవుతాడా? పారిపోయినవాడు నాయకుడు అవుతాడా? అక్కడ నిలబడి ఇది నా మతం, ఇది నా పూర్వీకుల మతం, ఇది భారతదేశానికి బేస్, మేము ఇందులో ఏదైనా వివక్ష ఉంటే మనుషులు చేసిన వివక్ష మీద మేము పోరాడతాము, పోరాడి వాడిని తొలగించుకుంటాము అని తొలగించుకున్నాడు గొప్ప నాయకుడు. సో నేనేమంటా అంటే అంబేద్కర్ పిరికి వాళ్ళగా పారిపోయింది అని చెప్తారు ఆయన. నాకు ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైనది ఏంటంటే, పిరికి వాళ్ళగా పారిపోయింది. ఏ మతంలోకి పారిపోయింది అంటే ఇంకో పిరికి వాళ్ళ దగ్గరకు పోయిండు. నా దృష్టిలో బుద్ధుడు కూడా పరమ పిరికోడు. నా దృష్టిలో ఎంత పిరికోడు అంటే, ఇప్పుడు నాకు బుద్ధిజం అంటే నేను చాలా కాంట్రవర్సీగా మాట్లాడాల్సి వస్తాను. నాకు బుద్ధిజం ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి నేను జ్ఞానం అంటే జ్ఞానం అని కాదు, ఏదో పరిశీలించాలో ఏదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒక చెట్టు కింద పోయి కూర్చున్నాడట మనిషి. కూర్చొని కొంతకాలం తపస్సు చేసిండు. తర్వాత బయటకు వచ్చి నాకు జ్ఞానోదయం కలిగింది అంటే నాకైతే పిచ్చోడు అనిపించింది. నాకైతే ఆయన చూస్తే, నీకు జ్ఞానోదయం కలిగిందని చెప్పి ఎవరు చెప్పాలా? నీకు నువ్వే మేధావి అని చెప్పుకుంటే అని పిచ్చోళ్ళు అంటామా మనం? నేత అనుకుంటా. సరే, నేను ఆ రోజు బ్రతుకుంటే నేను కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని. అయ్యా బుద్ధు సరే అండి, మీకు జ్ఞానోదయం కలిగిందా? సరే అండి, మీరు ఇంతకాలం అక్కడ కూర్చొని తపస్సు చేశారు కదా, ఆ తపస్సులో ఎవరిని ధ్యానించారు అని అడిగేవాడిని నేను. అక్కడ కలిగిన జ్ఞానం ఏంటి అని అడిగేవాడిని. అప్పుడు ఆయన చెప్పేవాడు ఏంటంటే, మనందరికీ దుఃఖానికి కారణం ఆశ, కోరికలు. ఇవి వదిలేస్తే దీనికోసం వాడు కూర్చోవడం ఎందుకంటే నేనే చెప్తాది అని చెప్తుంటే నేను. ఇదొక బుద్ధిజం కాన్సెప్ట్.